రాజు గారు ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో బీన్స్ టొమాటో సలాడ్ చేయబోతున్నారు. అవునండి. అసలు బీన్స్ అండ్ టొమాటో సలాడ్ చేసుకుంటూ ఉంటారా, మీరు కొత్తగా మాకు చేసి చూపిస్తున్నారా? ఇది కొంచెం కొత్తగానే కదా, ఎందుకంటే బీన్స్ అండ్ టొమాటో అయితే ఈ రెండు కాంబినేషన్స్ తో అయితే ఎక్కడ వినలేదు. చేయరండి. బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, మరి చూద్దాం. ఓకే, మరి బీన్స్ టొమాటో సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీన్స్ టొమాటో సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీన్స్ 1 కప్పు, తరిగిన టమాటాలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూను, క్యారెట్ తురుము కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను. బీన్స్ టొమాటో సలాడ్ దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి ఇప్పుడు బీన్స్ టొమాటో సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా. ఇది కొద్దిగా మనకు వెల్లుల్లి ఫ్లేవర్లో వస్తుందండి. ఓకే, కొద్దిగా వెల్లుల్లి ఫ్లేవర్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆలివ్ ఆయిల్? అవునండి. ఓకే, సలాడ్స్ లో ఎక్కువగా మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం కదండి. అవునండి. సో ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి. ఓకే, సో దీంట్లో ఉడికించిన బీన్స్ అండి. ఓకే, సో కొంచెం ఫాస్ట్ గా అవ్వడానికి మాత్రం ఉడికించారా అండి? అవునండి. ఓకే, కొద్దిగా వేయాలి మనకు. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్: పసుపు, నిమ్మరసం, ఇంకా మీగడ, ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని పాదాలని 10 నిమిషాల పాటు మసాజ్ చేసి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి. చిట్కా చూసారు కదా, వేయినట్టున్నాయి. యా. సో దీంట్లో టమాటా ముక్కలు సీడ్ తీసేసాం. ఓకే, అలాగే సీజనింగ్ కూడా సరిపడా ఉప్పు, మిరియాల పొడి. ఓకే, సో ఇంకా వేరే మిర్చి ఏం వాడట్లేదు కాబట్టి ఇక్కడ మిరియాల పొడి యూజ్ చేస్తున్నారు. ఓకే, ఓకే అండి. ఓకే, స్టవ్ ఆపేసేసి. ఓ ఆల్రెడీ మనం బీన్స్ అందుకే ఉడికించేసాం. టమాటో మనకి ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు, ఇలానే తీసేసుకోవచ్చు. ఎస్. సో దీంట్లో క్యారెట్ తురుము. ఓకే, రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ఫుల్ గా ఉంది. కొద్దిగా నిమ్మరసం. ఓకే, నిమ్మరసం స్టవ్ ఆపిన తర్వాత వేయాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఓకే, లేదా వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఓకే, నిమ్మరసం లేకపోతే వెనిగర్. రెడీ? రెడీ అండి. చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా ఇలా కుక్ చేసుకుంటే బెటర్. అందరూ కూడా ఎప్పుడు అలా ఇంత ఆయిల్ వేసేసి మొత్తం ఉడికిచ్చేసి ఫుల్గా ఉప్పు కారం వేసుకొని తినే బదులు ఇలా చేసుకుంటే హెల్త్ కూడా మంచిది, వెజిటేబుల్స్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అవునండి. ఇలా మనం మీరు ఇలా చేసినట్టయితే మనం రైస్ కి కూడా తీసుకోవచ్చు, ఉత్తిదైనా తినొచ్చు, చపాతీ కూడా తీసుకోవచ్చు. రైస్ లో మనం సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. ఓకే అండి, సలాడ్ రెడీ. ఓకే, మరి మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. బీట్రూట్, క్యారెట్, కీరా, బటర్ఫ్లై చేస్తున్నాను. బటర్ఫ్లై. ఓ, సో ఇది వచ్చేసి బాడీ అండి. సో ఆ సైజ్ చూసి తీసుకున్నాను. వింగ్స్ బీట్రూట్లో ఇస్తున్నాను. ఓ కలర్ఫుల్ గా. వావ్. సో ఇది వచ్చేసి స్టాండ్ అండి. ఓకే, సో ఇక్కడ పీల్ చేసి పెట్టాను. సో ఇది రౌండ్గా మనకు హెడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వెనకాల కొంచెం ఇలా ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, అంటే బాడీ నుంచి హెడ్ కొంచెం ఆ వేరియేషన్ చూపించడానికి. ఏముంది, నెక్ పార్ట్ అని చెప్పేసి అయిపోయింది. ఓకే, సో దీంట్లో మనం వింగ్స్ పెట్టేసేయాలి. ఓకే, సో వింగ్స్ పెట్టడానికి ఇక్కడ స్లిట్స్ ఇస్తున్నాను. ఓకే, రెండు వైపులా. ఓకే. యా. సో ఇక్కడ 2 స్లైసెస్. దీనికి మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఆర్ట్ అండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, ఓకే. ఓకే, ఇక్కడ మనం చిన్న చిన్న అలా జిగ్జాగ్ కట్స్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే. ఆల్మోస్ట్ అన్ని బర్డ్స్ వింగ్స్ కి అలా జిగ్జాగ్ కటింగ్ ఉంటుంది కాబట్టి చేసేసుకోవచ్చు. అవునండి. సో మధ్యలో కూడా కొంచెం అలా డిజైన్లా. ఓకే, ఓ. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, సో అది లోపల మనం ఫిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇంకా 2 చిన్న నేను ముందుగానే తయారు చేసి పెట్టాను.
యాంటీనస్ పెట్టడానికి కరివేపాకు ఆకు తీసేసాక స్టెమ్స్ Okay. ఉంటాయి కదా మ్మ్. అవి యూజ్ చేస్తున్నాం. అలాగే ఐస్ పెట్టడానికి నల్ల మిరియాలండి. ఓకే, ఈ ఆరెంజ్ కలర్లో ఇంకొంచెం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ముందుగా ఇక్కడ హోల్డ్ చేసుకోవాలి. మ్మ్. ఓకే, ఓకే. ఓ. బాగున్నాయి. సో ఇప్పుడు వింగ్స్ అండి. ఓకే. నిజంగా ఎవరన్నా బీట్రూట్ ఇలా తిను, క్యారెట్ ఇలా తిను అని చెప్పి ఎవరైనా ప్రజెంట్ చేసేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే అండి. వావ్. సో ఇక్కడ జస్ట్ అది నిలబడడానికి నైస్. టూత్ పిక్స్ పెడుతున్నాను. ఓకే. అది మనం కీర పైన కూర్చొని పెట్టేస్తాం. ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుందండి. సో దీన్ని మనం కాసేపు వాటర్లో వేస్తే ఆ వింగ్స్ కొంచెం స్టిఫ్గా ఉంటాయి. స్టిఫ్గా అలా పైకి లేస్తాయి. ఓకే, సో ఒక 10 minutes వాటర్లో ఉంచితే సరిపోతుంది. కానీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే, చక్కటి కార్వింగ్ తో పాటు బీన్స్ టొమాటో సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. బీన్స్ టొమాటో సలాడ్ తయారు చేయు విధానం: పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి వేసి వేగాక తరిగి ఉడికించిన బీన్స్ వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి క్యారెట్ తురుము, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే బీన్స్ టొమాటో సలాడ్ రెడీ. బీన్స్ టొమాటో సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా బాగుంది. డిఫరెంట్ ఫ్లేవర్. యా, డిఫరెంట్ గా ఉంది. అండ్ బీన్స్ ఒకటి ఉడికించి వేశారు. బీన్స్ అండ్ టొమాటో కాంబినేషన్ అందరికి తెలిసిందే. క్యారెట్, నిమ్మరసం ఒకటి యాడ్ చేశారు, ఆలివ్ ఆయిల్ తో ఒకటి చేశారు, వెల్లుల్లి ఫ్లేవర్. వెల్లుల్లి ఫ్లేవర్ ఒకటి. చాలా టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, కానీ బాగుంది. ఓకే అండి. బీన్స్ టొమాటో సలాడ్ డిఫరెంట్ టేస్ట్ అండి, చాలా టేస్టీగా ఉంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పూరీలు పొంగాలంటే గోధుమ పిండిలో గుప్పెడు బొంబాయి రవ్వ కానీ బియ్యం పిండి కానీ కలిపితే పూరీలు పొంగుతాయి.